అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 24th December థర్డ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 75 × 75 మైనస్ 2 × 75 × 2. సో చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2 × AB ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. అంటే ఇది మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకుంటే ఏ వచ్చేసి 75 మైనస్ 25 అంటే 50 square is 2500. Option D is our answer. Next, two pipes A and B can fill the tank in 15 minutes and 20 minutes respectively. Both the pipes are opened together, but after 4 minutes pipe A is turned off. What is time required to fill the tank? So ఇక్కడ పైప్ ఏ వచ్చేసి 15 minutesలో ట్యాంక్ని ఫిల్ చేస్తే పైప్ బి ఏమో 20 minutes టైం తీసుకుంటుంది. ఇనీషియల్ 4 minutes దాకా మనకి టూ పైప్స్ అనేవి ఆన్లోనే ఉన్నాయి. అయితే 4 minutes తర్వాత పైప్ ఏని ఆఫ్ చేసేస్తే రిమైనింగ్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఓన్లీ పైప్ బి మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్ టైం ట్యాంక్ను ఫిల్ చేయడానికి ఎంత పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ రిమైనింగ్ టైం అని స్పెసిఫిక్గా మనకేం చెప్పలేదు కాబట్టి టోటల్ టైం అని చెప్పే కన్సిడర్ చేయాలన్నమాట. పైప్ ఏ వచ్చేసి 15 minutes, పైప్ బి ఏమో 20 minutes. సో 15 and 20కి ఎల్సిఎం తీసుకుంటే మనకి 60 వస్తుంది. 15 × 4 is 60, 20 × 3 is 60. నా 4 + 3 అంటే 7 ఎఫిషియన్సీతో 4 minutes దాకా 2 pipes ఆన్లోనే ఉంటాయి కదా. సో 7 × 4 is 28. 60లో నుంచి 60 అమౌంట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయాలనుకుంటే అందులో 28 units కంప్లీట్ అయిపోయింది. సో 60లో నుంచి 28 మైనస్ చేస్తే రిమైనింగ్ మనకి 32 ఉంటుంది కదా. ఈ 32 units ఆఫ్ వర్క్ని ఓన్లీ ఇప్పుడు పైప్ బి మాత్రమే కంప్లీట్ చేయాలి. సో పైప్ బి ఎఫిషియన్సీ 3 కాబట్టి 32 డివైడెడ్ బై 3 అంటే 3 ones, 3 10s is 30. రిమైనింగ్ 2 units ఉంటుంది. సో 10 minutes 2/3 seconds. 2/3 అంటే 6 seconds. సో 2/3 minutes కాబట్టి సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 60 చేస్తే 3 ones 3 2s is 60. సో 2 × 2 is 40. సో 10 minutes 40 seconds టైం పైప్ బి తీసుకుంటుంది. ఇక్కడ ఇనీషియల్గా మనకి 4 minutes ఉంది కదా, అంటే 10 + 4 is 14 minutes 40 seconds. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, how many seconds will a train 100 meter long take to cross a bridge of 150 meter long if the speed of the train is 36 km/h? సో ఇక్కడ ట్రైన్ లెంత్ ఇచ్చారు అండ్ బ్రిడ్జ్ లెంత్ ఇచ్చారు, ట్రైన్ స్పీడ్ ఇచ్చారు, టైం అనేది ఎంత తీసుకుంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ డిస్టెన్స్ ఏమైంది? ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్, దట్ ఈస్ 100 + 150 అంటే 250 meters డిస్టెన్స్ని క్రాస్ చేయడానికి ట్రైన్ స్పీడ్ వచ్చేసి 36 km/h. మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. 18 ones 18 2s is 36, 5 ones 5 5s 25, 2 ones 2 25s is 50. సో 25 seconds టైం తీసుకుంటుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the radius of the circle is decreased by 50%, its area is reduced by. సో సర్కిల్ రేడియస్ అనేది మనకి 50% డిక్రీజ్ అయితే ఏరియా అనేది ఎంత రెడ్యూస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ πr² కదా. పై అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇనీషియల్గా మనకి r1² ఉంటే ఇప్పుడు r2² అయింది. సో 50% అంటే 1/2 కదా. 2 అనేది ఇనీషియల్గా ఉంటే ఇప్పుడు 1 రెడ్యూస్ 2లో 1 రెడ్యూస్ అయితే అగైన్ 1 ఉంటుంది కాబట్టి నౌ r1 ఈజ్ 2². నెక్స్ట్ r2 ఈజ్ 1². 2² ఈజ్ 4 అండ్ 1² ఈజ్ 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 3 units ఉంది. అపాన్ 4 ఇంటూ 100 చేస్తే 4 ones 4 25 ఈజ్ 100. 25 × 3 ఈజ్ 75. సో 75% అనేది రెడ్యూస్ అయిందనమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై. 1.24 bar హ్యాజ్ అన్ ఇంప్రాపర్ ఫ్యాక్షన్. సో ఇక్కడ మనని సింప్లిఫై అని చెప్పారు కదా. టోటల్ వాల్యూ ఎంత ఉంది? 124. ఇందులో నుంచి బార్ లేకుండా ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 1ని మైనస్ చేసి డివైడెడ్ బై బార్ అనేది 2 digits మీద ఉంది కాబట్టి 2 times 9 తీసుకోవాలి. సో 124 - 1 అంటే 123 డివైడెడ్ బై 99. నౌ 3 3s is 9, again 3 3s 9, 3 4s 12, 3 1s 3, 41/33 is our answer. Option D. Next, the mean proportional between 0.06 and 24 is. సో ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0.06 ఇంటూ 24 చేయాలి. నా స్క్వేర్ రూట్ ఆఫ్ 6 పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కదా. సో
0 0 ఇంటూ 24. 24 ఇంటూ 6 ఇస్ 144 కదా. 144/100ని స్క్వేర్ రూట్లో ఉంటే అవుట్ సైడ్ తీసుకొని వస్తే మనకి 144 ఏమైంది 12 అయింది. 12/10 దట్ ఈస్ 1.2. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in triangle ABC, if angle A is 70 and angle B is 70, find the measure of exterior angle A. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాము. ఈ ట్రయాంగిల్ అనేది ఏబిసి అన్నారు. సో ఏబిసి అని తీసుకుంటే యాంగిల్ ఏ ఏమో 70 డిగ్రీ, యాంగిల్ బి కూడా 70 డిగ్రీ. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ అన్నారు. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ కంప్లీట్ యాంగిల్ మనకి 180 అయింది కదా. 180లో నుంచి 70 మైనస్ చేస్తే 110 డిగ్రీ. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. యాక్చువల్గా ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ టు ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ మనకి 70 ఉంది, 70 ఉంది. ఈ యాంగిల్ ఎంత అయింది 40 డిగ్రీ అయింది. సో సమ్ ఆఫ్ ఆపోజిట్ టు అంటే 70 + 40 ఈజ్ 110 డిగ్రీ. దట్ ఈస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ. ఆప్షన్ ఏ. నెక్స్ట్, a solid metallic sphere of radius 12 centimeters is melted and recast into 27 identical spheres. What is the ratio of the surface area of the original sphere to the total surface area of 8 small spheres so formed? సో ఒక సాలిడ్ మెటాలిక్ స్పియర్ని 12 సెంటీమీటర్స్ రేడియస్ ఉంటే మెల్ట్ చేసి అలాంటి స్పియర్స్ 27 స్పియర్స్ని ఫామ్ చేశారు. అయితే ఇక్కడ మనని రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు సర్ఫేస్ ఏరియాది. ఫస్ట్ వాల్యూమ్ అనేది మనకి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఫామ్ అయిన న్యూ స్పియర్ది రేడియస్ అనేది ఎంత అని చెప్పి. వాల్యూమ్ వచ్చేసి 4/3 πr3. r³ అంటే 12 × 12 × 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 27 స్మాల్ స్పియర్స్ అన్నారు. సో 27 ఈ స్మాల్ స్పియర్స్ సేమ్ వాల్యూమ్ 4/3 πr³ ఈ r³ అనేది మనకు తెలియదు కాబట్టి ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ 4/3 π అండ్ ఇక్కడ కూడా 4/3 π క్యాన్సిల్ అయిపోతే నౌ 3 9s is 27, 3 4s is 12. అగైన్ 3 3s is 9, 3 4s is 12. మళ్ళీ 3 1s 3 4s. సో r³ మనకి 4³ వచ్చింది. ఆర్ వాల్యూ ఎంత వస్తుంది 4 వస్తుంది. ఇప్పుడు మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అంటే 4πr². సో 4πr1² ఈజ్ ఈక్వల్ టు 4πr2². కానీ ఇక్కడ 8 స్మాల్ స్పియర్స్ది అండ్ ఒరిజినల్ స్పియర్ అండ్ 8 స్మాల్ స్పియర్స్ది సర్ఫేస్ ఏరియా అన్నారు కాబట్టి ఒరిజినల్ స్పియర్ ఒకటే ఉంది. నెక్స్ట్ 8. నౌ 4π అండ్ 4π క్యాన్సిల్ అయిపోతే r1² ఇస్ 12 × 12 దట్ ఈస్ ఇక్కడ r2² వచ్చేసి 4 కదా. సో 4 × 4 × 8. నౌ 4 1s 4 3s అగైన్ 4 1s 4 3s 3 × 3 అంటే 9. 9:8 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్, ద స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఈ టోటల్ వాల్యూకి మనం స్క్వేర్ రూట్ని అప్లై చేస్తే 9ని మనం అవుట్ సైడ్ చేస్తే 3 అయింది కదా. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4. సో మనకి స్క్వేర్ రూట్ నుంచి అవుట్ సైడ్ వచ్చినప్పుడు పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. సో 0.03 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, Namya got married 6 years ago. Now her age is 1/4 times her age at the time of marriage. Her son's present age is 1/5 of her present age. Find the son's present age. So Namya 6 years ago marriage అయితే present age and అప్పుడు 6 years ago ఏజ్ తనది 1/4 టైమ్స్ ఉంది. సో సన్స్ ప్రెజెంట్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ నమ్య అండ్ వాళ్ళ సన్ అని చెప్పి తీసుకుందాం. 1/4 అంటే 4 1s 4 + 1 is 5. 5/4. 4 అనేది అంటే ఎక్స్ తీసుకుందాం. 4x అనేది మ్యారేజ్ అప్పుడు ఏజ్ అయితే 6 years తర్వాత ఆమె ఏజ్ 5x అయింది. సన్ ఏజ్ అనేది నమ్య ఏజ్లో 1/5 ఉంది కదా. సో 5/xని 1/5 చేస్తే మనకి x వస్తుంది. సో సన్ ఏజ్ అనేది x అయితే నమ్య ప్రెజెంట్ ఏజ్, ఇవి ప్రెజెంట్ ఏజ్ వచ్చేసి 5x ఉంటుంది. సో ఇప్పుడు చూడండి 4 నుంచి 5 అంటే 1 యూనిట్ ఇంక్రీజ్ అవ్వడానికి మనకి ఎన్ని ఇయర్స్ పట్టింది 6 years పట్టింది. అంటే 1 యూనిట్ అనేది ఇక్కడ 6 yearsని రిప్రజెంట్ చేస్తుంటే నమ్య ప్రెజెంట్ ఏజ్ ఏమైంది 5 × 6 దట్ ఈస్ 30 years అవుతుంది. సో మనని అడుగుతుంది సన్స్ ప్రెజెంట్ ఏజ్ కాబట్టి ఎక్స్ వచ్చేసి మనకి 6 years అయింది కదా. సో సన్స్ ప్రెజెంట్ ఏజ్ ఈస్ 6 years. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 3/20 ఈజ్ వాట్ % ఆఫ్ 12/25. ఇక్కడ ఈజ్ బై ఆఫ్ చేయాలి. ఓకేనా. ఈజ్ అంటే 3/20 కదా. 3/20 డివైడెడ్ బై 12/25 వస్తుంది. సో మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ అనేది రెసిప్రోకల్ అయి 25/12 అవుతుంది. నౌ 3 1s 3 4s is 12.
5 4s 20, 5 5s is 25. సో ఇక్కడ 5/16 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేస్తే మనకి 1/16% వాల్యూ తెలుసు కదా, దట్ ఈస్ 6.25. సో 6.25కి 5 మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 25, 25 5s is 125. సో 25 1 క్యారీ అయ్యిద్ది. 5 6 is 30 plus 1 అంటే 31. సో 31.25% is our answer. Option A. Next. There is a leak at the bottom of a cistern. Due to this, it takes 8 hours to fill the cistern. Had there not been a leak, it would have taken 1 hour less to fill the cistern. How much time does it take for the leak to completely empty the cistern? Simple. ఇక్కడ ఫస్ట్ లీక్ ఉంది బాటంలో, అది చూసుకోకుండా కంప్లీట్గా ఇప్పుడు సిస్టర్ని ఫిల్ చేయడానికి 8 hours టైం అనేది తీసుకుంది. అయితే ఈ లీక్ అనేది లేకుండా ఉన్నట్టయితే సిస్టర్న్ అనేది 7 hoursలోనే ఫిల్ అయిపోయేది. సో ఇప్పుడు ఫిల్ అయి ఉన్న సిస్టర్ని ఎంప్టీ చేయడానికి లీక్ పైప్ అనేది ఎన్ని అవర్స్ టైం తీసుకుంటుందాం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ పైప్ ఏ అనేది లీకేజ్ పైప్ అనుకుందాం. నెక్స్ట్ పైప్ బి అనేది ఫిల్ చేసే పైప్. ఈ టూ పైప్స్ వర్క్ చేస్తుంటే ఎన్ని అవర్స్ టైం తీసుకుంటుంది? 8 hours టైం. నెక్స్ట్ పైప్ బి అనేది మనకి ఫిల్ చేసే పైప్ కదా, సో పైప్ బి ఓన్లీ పైప్ బి ఏమో 1 hour లెస్ టైం తీసుకుంటుంది. దట్ ఈస్ 8 hoursలో 1 hour లెస్ చేస్తే 7 hours. నా ఇక్కడ టోటల్ మనకి ఎల్సిఎం ఏమొస్తుంది? 8 and 7కి 56 అనేది ఎల్సిఎం వస్తుంది. సో ఏ ప్లస్ బి అనేది మనకి, సో 8 into 7 అంటే 56, 7 into 8 అంటే 56. నౌ ఏ ప్లస్ బి అనేది 7 అయింది, బి ఏమో మనకి 8 units అయితే ఏ ఏమైంది? -1. మైనస్ ఎందుకు వచ్చింది? బికాస్ ఇట్ ఈస్ ఎంప్టీయింగ్ ద సిస్టమ్. సో 1 అనేది ఏ ఎఫిషియన్సీ. టోటల్ మనకి ఎన్ని యూనిట్స్? 56 units. ఇంత యూనిట్స్ని ఎంప్టీ చేయడానికి పైప్ ఏకి, లీకేజ్ పైప్కి 1 ఎఫిషియన్సీతో ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ 56 hours టైం పడుతుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఏ బ్యాగ్ మార్క్డ్ at 80 rupees ఈజ్ సోల్డ్ ఫర్ 68 rupees. ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఈస్. సో 80 rupees మార్కే ఉన్న బ్యాగ్ 68 rupeesకి సెల్ అయితే డిస్కౌంట్ అనేది ఎంత వచ్చిందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 80 - 68 ఈస్ 12 కదా. ఈ 12 rupees అనేది 80 rupees మీద డిస్కౌంట్ కాబట్టి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేయాలి. ఈ 0 క్యాన్సిల్. 4 2s 4 3s 2 1s 2 5s 3 into 5 అంటే 15. సో 15% అనేది డిస్కౌంట్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the percentage profit earned by James by selling an article for 1920 rupees equals the percentage loss suffered by selling it at 1500 rupees. What should be the selling price if he wants to earn 10% profit? సో ఇక్కడ 1920కి అమ్మితే అతనికి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో 1500కి అమ్మితే అంత లాస్ వచ్చింది. సో 10% ప్రాఫిట్ రావాలంటే అప్పుడు అతను ఆర్టికల్ని ఏ ప్రైస్కి అమ్మాలో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది లాస్కి ఈక్వల్ అయింది కాబట్టి మనం 1920 ప్లస్ 1500కి యావరేజ్ చూసుకున్నట్లయితే 1920 ప్లస్ 1500 డివైడెడ్ బై 2, దట్ ఈస్ 1920 ప్లస్ 1500 అంటే 3420 వస్తుంది. దట్ ఈస్ డివైడెడ్ బై 2, 2 1s 2 17s 34, 2 1s 2, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో 1710 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఈ కాస్ట్ ప్రైస్ మీద 10% ప్రాఫిట్ రావాలంటే సో 1710లో 10% అంటే 171 కదా. టోటల్ యాడ్ చేస్తే 1881. సో 1881 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్, the curved surface area of the cylinder is 484 square centimeter. If height of the cylinder is 7 centimeter, then what is the volume of the cylinder? సో ఇక్కడ మనకి curved surface area ఇచ్చారు, దట్ ఈస్ 2πRH. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది వాల్యూమ్ అనేది ఎంత అని. సో 2πRH అనేది 484 అయితే ఫస్ట్ మనం ఇక్కడ హైట్ ఇచ్చారు కదా, సో రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ 484 ఇంటూ డివైడెడ్ బై ఈ 2 ఈ సైడ్ 22/7 కాబట్టి 7 న్యూమరేటర్లో మల్టిప్లై అయింది. హైట్ వచ్చేసి 7 centimeters. 7 క్యాన్సిల్ అయిపోయింది. 22 1s అండ్ 22 2s 22 is 484. 2 1s 2 11s. సో రేడియస్ మనకి ఇక్కడ 11 వచ్చింది. మనని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వాల్యూమ్ అంటే πr²h. 22/7 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ హైట్ వచ్చేసి 7. ఈ 7 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి 22 అంటే 11 ఇంటూ 2 కదా. సో 11 క్యూబ్ ఈస్ 1331 ఇంటూ 2 చేస్తే 2662. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
The average of first 5 prime numbers greater than 20 is. సో ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 20 యావరేజ్ అంటే 20 కన్నా అబవ్ ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 20 అబవ్ ఉండేది 23 కదా. నెక్స్ట్ 23 ప్లస్ 29, 29 తర్వాత 31, నెక్స్ట్ 37, నెక్స్ట్ 41. సో ఈ టోటల్ డివైడెడ్ బై 5 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి డివైడెడ్ బై 5 చేస్తే నా 29 ప్లస్ 31 అంటే మనకి ఇక్కడ 60 వస్తుంది. నెక్స్ట్ 37 ప్లస్ 23 అంటే 60, 60 ప్లస్ 60 ఈస్ 120, 120 ప్లస్ 41 ఈస్ 161, 161 డివైడెడ్ బై 5, 5 ones, 5 3 is 15, carry 1, 5 2s 10, again 5 2s 10. So 32.2 is our answer, option B. Next, find the simple interest on 600 rupees at 7% per month in 9 months. సో 7% per month 9 months అన్నారు కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 600 కదా. 600 మీద 7 ఇంటూ 9 ఈజ్ 63. సో 63% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 6 ఇంటూ 3 ఈజ్ 18, క్యారీ 1, 6 6 ఈజ్ 36 ప్లస్ 1 ఈజ్ 37. సో ఇంట్రెస్ట్ అనేది మనకి 378 రూపీస్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 63 chocolates are to be divided between A and B in the ratio 4:5, then how many chocolates will A get? So 63 chocolates A and B కి డివైడ్ చేస్తే 4:5 రేషియోలో ఏకి ఎన్ని చాక్లెట్స్ వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 4 + 5 అంటే 9 కదా. సో టోటల్ 9 యూనిట్స్లో 63 చాక్లెట్స్ని డివైడ్ చేస్తే ఏ 4 యూనిట్స్ ఎంత అని. 9 ones, 9 sevens is 63, 7 into 4 is 28. So 28 is our answer. A ki 28 chocolates వెళ్తున్నాయి. Option A is our answer. Next, the average weight of A, B and C is 45 kg. If the average weight of A and B be 40 kg and that of B and C be 43 kg, then the weight of B is. సో ఇక్కడ యావరేజ్ వెయిట్ అన్నారు. 3 members యావరేజ్ వెయిట్ వచ్చేసి 45 అయితే సమ్ ఏమైంది? A ప్లస్ B ప్లస్ C, దట్ ఈస్ 3 into 45. 3 into 45 అంటే 3 5s is 15, 3 4s 12 plus 1 13. సో 135 అనేది సమ్ అయింది. నెక్స్ట్ A ప్లస్ B యావరేజ్ వెయిట్ 40 kgs అన్నారు. సో A ప్లస్ B సమ్ ఏమైంది? 2 into 40. సో 2 into 40 ఈస్ 80. నౌ ఇక్కడ A ప్లస్ B ప్లస్ C 135 అన్నారు. A ప్లస్ B ఏమో 80 అన్నారు. A ప్లస్ B ప్లస్ సిలో నుంచి మనం A ప్లస్ బీని మైనస్ చేస్తే C వస్తుంది కదా. ఈ C అనేది 135 మైనస్ 80, 135 మైనస్ 80 చేస్తే 55. సో C ఏజ్ వచ్చేసి మనకి C వెయిట్ వచ్చేసి 55 అని ఇచ్చారు. నెక్స్ట్ B ప్లస్ C యావరేజ్ వెయిట్ 43 అన్నారు. సో B ప్లస్ C యావరేజ్ వెయిట్ 2 కదా, 2 members ఉన్నారు. సో 2 into 43, దట్ ఈస్ 2 into 3 ఈజ్ 6, 2 into 4 ఈజ్ 8, 86. ఇక్కడ సి వెయిట్ వచ్చేసి 55 అని తెలుసు. సో బి వెయిట్ ఎంత అయింది? 86లో నుంచి 55 మైనస్ చేస్తే మనకి ఇక్కడ 31 అనేది బి వెయిట్ అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 3 - 4 sin square theta divided by cos square theta plus 2 tan square theta is. సో ఇక్కడ 3 - 4ని మనం 3 - 3 sin square theta ఇంకోసారి మైనస్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో ఈ టర్మ్ రాద్దాము ఫస్ట్, దీన్ని సాల్వ్ చేసి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 కామన్ తీసుకుంటే మనం 1 - సైన్ స్క్వేర్ థీటా అయింది. 1 - సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా కదా. సో 3 times ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఇలా డివైడ్ చేద్దాం. ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ థీటాని డివైడ్ చేస్తే ప్లస్ 2 tan square theta, 2 tan square theta. సో నో కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే tan square theta కదా. సో 3 మైనస్ ఆఫ్ tan square theta ప్లస్ 2 tan square theta. సో ప్లస్ 2 tan square theta మైనస్ 2 tan square theta అంటే 3 ప్లస్ tan square theta. ఆప్షన్ డి, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది tan 2 కాదు, tan square theta. సో సేమ్ ఇక్కడ కూడా tan square theta. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నంబర్స్ ఈస్ 55 అండ్ ద డిఫరెన్స్ ఈస్ 91. వాట్ ఆర్ ద నంబర్స్? సో సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నంబర్స్ ఏ అండ్ బి అని అనుకుంటే A ప్లస్ బి వచ్చేసి 55,
డిఫరెన్స్ వచ్చేసి ఏ మైనస్ బి మనకి 19 ఉంది అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ని వెరిఫై చేద్దాం. ఏ ప్లస్ బి 55, సో 40 + 15 ఈజ్ 55. 36 and 19 కూడా 55. 37 and 18 ఇది కూడా 55. 35 and 20 ఈజ్ 55. సో కండిషన్ 1ని ఆల్ ఆప్షన్స్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఏ మైనస్ బి అనేది 19 అవ్వాలి అని. సో ఏ మైనస్ బి 19 అంటే 40 - 15 అంటే 25. 36 - 19 అంటే 17. 37 - 18 అంటే 19 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, the table depicts the number of books sold by shops A and B to males and females on Monday. What is the difference between the number of books sold by shops A and B to females? సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని సేల్ అయినాయో షాప్ ఏలో అండ్ షాప్ బీలో మనకి డేటా అనేది ఇచ్చారు. మేల్స్కి ఎన్ని సేల్ చేశారు, ఫీమేల్స్కి ఎన్ని బుక్స్ సేల్ చేశారు అని చెప్పి. ఇక్కడ మనల్ని అడుగుతుంది షాప్ ఏ అండ్ బీలో ఫీమేల్స్కి ఎన్ని బుక్స్ సేల్ చేశారో వాటి డిఫరెన్స్ అనేది. సో షాప్ ఏలో 78 కదా, షాప్ బీలో 40. 78 - 40 ఈజ్ 38. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Neeta bought 5.5 liter of mango juice. She and her friends consumed 3 liter 925 ml of the juice. How much juice is left with her? సో ఇక్కడ నీతా 5.5 లీటర్ మ్యాంగో జ్యూస్ తెచ్చి తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి 3 లీటర్స్ 925 ml ఆఫ్ జ్యూస్ని కన్స్యూమ్ చేస్తే రిమైనింగ్ అనేది ఇంకా ఎంత జ్యూస్ ఉండిద్దో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1 లీటర్ అంటే 1000 ml కదా. సో 5 లీటర్స్ని మనం 5000 అండ్ 0.5 అన్నారు. సో 500 అనుకుంటే టోటల్ యాడ్ చేస్తే మనకి 5500 లీటర్స్. ఇందులో నుంచి 3 లీటర్స్ అంటే 3925 లీటర్స్ని కన్స్యూమ్ చేశారు అన్నారు. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 5500లో నుంచి 10 - 5 ఈజ్ 5, 9 - 2 ఈజ్ 7. సేమ్ ఇక్కడ 5 వస్తుంది అండ్ 4 - 3 ఈజ్ 1. 1575. 1575 అంటే 1 లీటర్ 575 ml. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. A sum of money lent on simple interest becomes 8/5 of itself in 4 years. Find the rate of interest per annum. సో సమ్ ఆఫ్ మనీ అనేది 8/5 టైమ్స్ అయింది అని చెప్పి ఇనీషియల్గా 5 యూనిట్స్ ఉంటే ఇప్పుడు 8 యూనిట్స్ అయింది. ఎన్ని ఇయర్స్లో? 4 ఇయర్స్లో. సో ఇక్కడ చూడండి 5ని మనం ఇంటూ 20 చేస్తే 5 × 2 ఈజ్ 10 కదా, అంటే 100 అవుతుంది. 20 × 5. సిమిలర్గా ఇక్కడ 8ని కూడా 20తో మల్టిప్లై చేస్తే 160 అవుతుంది. సమ్ 100 అయితే మనకి అమౌంట్ అనేది ఎంత అయింది? 160 అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది మనకి? 60 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎన్ని ఇయర్స్లో? 4 ఇయర్స్లో. సో మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 4 ones 4, 15 is 60. సో 15% అనేది మనకి 100 రూపీస్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, what if the remainder when product of 171 and 173 is divided by 17? సో 171ని 173ని 17తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది ఎంత వస్తుందో చెప్పమన్నారు. సో ప్రొడక్ట్ కదా. సో 17 ones 17 10s is 170. రిమైండర్ ఇక్కడ 1 వస్తుంది. సేమ్ 17 ones 17 10s is 170. రిమైండర్ 3. 1 × 3 అంటే 3 కదా. సో రిమైండర్ ఈజ్ 3. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.